హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీలను మంచి టేస్ట్తో రావాలంటే ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా వస్తాయండి. మరి ఈ టేస్టీ అరటికాయ బజ్జీలను ఇంతకీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండి తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వామును ఇలా నలిపి వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేయండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అన్ని పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపాక ఇప్పుడు ఇందులోకి వేడివేడి నూనెని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఇలా కొంచెం వేడి నూనె వేయడం వలన బజ్జీలు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలిపి ఇందులో వేసిన నూనె అంతా పిండికి బాగా పట్టేలా ఇలా చేతితో రఫ్ చేసినట్లుగా చేస్తూ బాగా కలపండి. ఇలా ముద్ద ఫామ్లో వచ్చే వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెం యాడ్ చేస్తూ పిండిని ఫస్ట్ గట్టిగా కలిపాక ఆ తర్వాత అవసరానికి సరిపడా వాటర్ యాడ్ చేస్తూ ఇలా లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ చూసారా? ఇలా లూజ్గా అంటే మనం ఫింగర్ పెడితే ఫింగర్కి పిండి కోట్ అయ్యే విధంగా ఇలా ఉండాలన్నమాట. పిండి పల్చగా తిక్కుగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అరటికాయలను తీసుకుందాం. ఇలా 2 అరటికాయలు తీసుకొని పైన కింద తొడిమ కట్ చేసుకున్నాక పైన పొట్టును పీలప్ చేయండి. ఇలా పైన పొట్టంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక అరటికాయలను ఇలా హాఫ్ వరకు కట్ చేయండి. అంటే మనం ఇక్కడ బజ్జీలకు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్లైసెస్ కొంచెం పెద్దగా రావడానికి ఇలా హాఫ్ వరకు కట్ చేశాక మళ్ళీ ఇందులో ఒక ముక్కలో హాఫ్ కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బజ్జీలు పెద్దగా వస్తాయన్నమాట. మీరు కావాలంటే ఇలా క్రాస్గా స్లైసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేశాక ఇప్పుడు మనం రెడీ చేసిన పిండి ఉంది కదా, ఈ పిండిలో ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసుకుంటూ వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేయాలి. చూడండి, ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. మంటని ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకుండా ఇలా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ బజ్జీలపై ఉండే నురగ తగ్గిపోయి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి మారే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకొని ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పేపర్ వేయడం వలన ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బజ్జీలపై ఉండే నురగ తగ్గి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి. ఈ బజ్జీలు ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మీరు ఓసారి ఇంట్లో ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.